హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 29 ఆగస్ట్ 2025 శుక్రవారంకి సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దాము. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అప్డేట్స్ చూద్దాము. ఫస్ట్, జల ఖడ్గం. కామారెడ్డి, మెదక్ జిల్లాలలో కుంభవృష్టి. 12 గంటల్లో రికార్డు స్థాయి వర్షం. ఎక్కడెక్కడ? కామారెడ్డి, మెదక్. హైదరాబాద్ ప్రపంచ క్రీడా వేదిక అవ్వాలి. పోటీలు ఏవైనా తెలంగాణకు అవకాశం కల్పించాలి. ఫస్ట్, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు తొలి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి. పలు తీర్మానాలు ఆమోదించిన బోర్డు. నెక్స్ట్, జల విలయం. కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి. అర్గొండలో 43.35 సెంటీమీటర్స్ అత్యధిక వర్షపాతం. 11 మండలాల్లో 30 సెంటీమీటర్స్ నుంచి 43 సెంటీమీటర్స్ దాకా నమోదు. కాశ్మీర్ టు కన్యాకుమారి NH-44కు కోతలు. రాకపోకలకు అంతరాయం. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు. గోదావరి మళ్లీ ఉగ్రరూపం. ఉపనదులకు పోటెత్తిన వరద. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు 2 లక్షల క్యూసెక్కుల వరద. ఎల్లంపల్లికి 6 లక్షలు క్యూసెక్కుల ఇన్ఫ్లో. నెక్స్ట్, రేపు మేడిగడ్డ బరాజ్కు 9.5 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే ఛాన్స్. ఉద్యోగుల జేఏసీతో సర్కార్ చర్చలు. జపనీస్ సెమీకండక్టర్కి ముఖద్వారంగా తెలంగాణ. జపనీస్ కంపెనీతో MOU. ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. ఐటీ శాఖ మంత్రి ఎవరు? దుద్దిళ్ల శ్రీధర్ బాబు. నెక్స్ట్, పంచాయతీ ముసాయిదా. ఓటర్ జాబితా రిలీజ్. అభ్యంతరాలకు 30 వరకు అవకాశం. నేడు రేపు అఖిలపక్ష పార్టీ నేతల సమావేశం. ఒక విద్యార్థి లేని బడుల్లో తెలంగాణకు 2వ స్థానం. ఒక విద్యార్థి కూడా లేని బడిలో తెలంగాణకి ఎన్నో స్థానం ఉంది? 2nd ప్లేస్. పశ్చిమ బెంగాల్ తర్వాత మన రాష్ట్రంలో అధికం. రాష్ట్రంలో 2245 నమోదు. పాఠశాలలు 2024 నుంచి 2025 యూడైస్ నివేదిక వెల్లడి. యూడైస్ నివేదిక. నెక్స్ట్, ఏకోపాధ్యాయ పాఠశాలలు తగ్గుముఖం. అమరావతి మీదుగా బుల్లెట్ రైలు. ఎక్కడి నుంచి పోతుంది? అమరావతి నుంచి. హైదరాబాద్ టు చెన్నై కారిడార్ వయా CRDA అలైన్మెంట్కి ప్రాథమిక ఆమోదం. నెక్స్ట్, ఏపీలో 8, తెలంగాణలో 6 స్టేషన్లు. ఏపీలో ఎన్ని స్టేషన్లు? 8. తెలంగాణలో ఎన్ని? 6. హైదరాబాద్ టు బెంగళూరు కారిడార్తో కర్నూలు, అనంతపురం మీదుగా బుల్లెట్ రైలు. విద్యార్థి వీసా పరిమితం ఇక 4 ఏళ్లే. విదేశీయుల నెత్తిన అమెరికా మరో బాంబు. అపరిమిత కాల నిబంధన ఎత్తివేతకు ప్రతిపాదన. H1B గ్రీన్ కార్డ్ ప్రక్రియను మారుస్తాం. లుట్నిక్. నెక్స్ట్, రాష్ట్రపతి గవర్నర్లకు వ్యతిరేకంగా రాష్ట్రాలు న్యాయస్థానానికి వెళ్ళలేవు. అధికరణం 32లోని ప్రాథమిక హక్కులు రాష్ట్ర ప్రభుత్వానికి వర్తించవు. ఏం వర్తించవు? అధికరణం 32లోని
ప్రాథమిక హక్కులు రాష్ట్ర ప్రభుత్వానికి వర్తించవు. గురువారం రాత్రి జపాన్ పర్యటనకు బయలుదేరిన ప్రధాని నరేంద్ర మోడీ. ఎప్పుడు బయలుదేరిండు? గురువారం. 5 నుంచి 15 ఏళ్లలోపు స్కూల్ పిల్లల ఆధారు అప్డేట్ చేయించండి. రాష్ట్రాలకు ఉడాయ్ ఆధార్. నెక్స్ట్, అమెరికా 50% సుంకాలు అమల్లోకి వచ్చాయి. రొయ్యలు, జౌళి, వజ్రాలు, పాదరక్షలపై అధిక ప్రభావం. వేటి మీద ఉంటుంది? రొయ్యలు, జౌళి, వజ్రాలు, పాదరక్షలపై. నెక్స్ట్, సుంకాలతో షేర్లు బెంబేలు. నెలాఖరున మోడీ జిన్పింగ్ భేటీ. చైనాలో ఎస్సీఓ సమ్మిట్ సందర్భంగా ద్వైపాక్షిక సమావేశం. ఏం సమ్మిట్ ఇది? ఎస్సీఓ. సెప్టెంబర్ 1న రష్యా అధ్యక్షుడు పుతిన్తోనూ చర్చలు. ట్రంప్ టారిఫ్ల వేళ కీలక పరిణామం. నెక్స్ట్, మోడీతో మాట్లాడి యుద్ధం ఆపాను ట్రంప్. మరొకసారి అన్నాడనమాట ట్రంప్. హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ లేక్ 30 నుంచి 40 ఎకరాల్లో ఏర్పాటు చేసే యోచన. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధిలో భాగంగా ప్లాన్. కొత్వాల్గూడ సమీపంలో స్థల పరిశీలన. ఎక్కడది? కొత్వాల్గూడ. అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యం. నెక్స్ట్, 15,000 కోట్ల కొత్త పెట్టుబడులే లక్ష్యం. నెక్స్ట్, భారతీయుల్లో వీసా గుబులు. విద్యార్థి వీసాకు ఎన్నేళ్ళు పరిమితం పెట్టిండు? 4 ఏళ్ళే. 4 ఏళ్ళు పరిమితి విధించే యోచనలో అమెరికా వీసా, ఇంకా స్టూడెంట్స్ వీసా ఉంటుంది కదా, ఇక 4 years అనమాట. నెక్స్ట్, చైనా సైనిక కవాతుకు పుతిన్ కిమ్. చైనా సైనిక కవాతుకి ఎవరు వస్తున్నారు? పుతిన్, కిమ్. హాజరు కానున్న 26 దేశాల నేతలు. ఎన్ని దేశాల నేతలు? 26. 10,000 మంది సిబ్బందితో కవాతు. తాజా ఆయుధాలను ప్రదర్శించాలన్న చైనా. కవాతులో పాల్గొనొద్దు తైవాన్. పాల్గొనొద్దు అనే దేశం చెప్తుంది? తైవాన్. చైనా సైనిక కవాతులో పాల్గొనొద్దని ప్రజాస్వామ్య దేశాలకు తైవాన్ విజ్ఞప్తి చేసింది. చైనా ఈ సమయాన్ని ఉపయోగించుకొని సారూప్యత కలిగిన ప్రభుత్వాల మధ్య చీలికను తీసుకురావచ్చని హెచ్చరించింది. ఏ దేశం హెచ్చరించింది? తైవాన్. ఏ దేశాలకు? ప్రజాస్వామ్య దేశాలకు హెచ్చరించింది. ఈరోజుకి ఇవే అప్డేట్స్ అండి. థ్యాంక్ యూ.